Hey everyone, welcome to my channel. So now we are heading to శృంగేరి శారదాపీఠం. మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేయించడానికి మేము శృంగేరి శారదాపీఠానికి అయితే వెళ్తున్నాం. వై శృంగేరి, ఎందుకు అక్కడే చేసుకుంటున్నాము, అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ వాట్ ద హిస్టరీ బిహైండ్ దట్, అండ్ అలాగే అక్షరాభ్యాసం అంటే ఏంటి, ఎప్పుడు చేస్తారు, అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెంపుల్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. కమ్ విత్ మీ. సో శృంగేరికి హిస్టరీ ఏంటనంటే, శృంగేరి శారదాపీఠాన్ని యాక్చువల్గా 8th సెంచరీలో శంకరాచార్యులు స్థాపించారనమాట. సో మనకి ఇలాంటివి 4 కైండ్స్ ఉన్నాయి. అంటే జ్యోతిర్మయి, తూర్పున పూరి, పడమరలో ద్వారకా, దక్షిణంలో శృంగేరి అనమాట. సో ఈ నేమ్ ఎలా ఎగ్జిస్ట్ అయిందని అంటే, ఒకసారి శంకరాచార్యులు తుంగా నది తీరంలో నడుస్తూ ఉంటే అక్కడ ఒక పాము వర్షంలో తడుస్తున్న గర్భిణీగా ఉన్న కప్పనేమో రక్షిస్తుంది అనమాట. అంటే తన ఫనంతో కప్పి. సో అది చూసిన శంకరాచార్యులు ఏంటంటే ఆ స్థలానికి శృంగేరి అని పేరు పెట్టారు అని అక్కడ ప్రసిద్ధి అనమాట. సో శృంగ అంటే పాము యొక్క ఫనం అని, గిరి అంటే పర్వతం అని, శృంగేరి అని ఆ పేరు వచ్చింది. సో ఇక్కడ మనకి ప్రధాన దేవత శారదాదేవి అంటే సరస్వతి దేవి. ప్రతి ఇయర్ లక్షలాది మంది ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేయించుకుంటారు. సో వీఆర్ బ్లెస్డ్, మై కిడ్ ఫస్ట్ లెటర్స్ ఇక్కడే రాసినందుకు. అండ్ ట్రావెల్ విషయానికి వస్తే, ఇదైతే బెంగళూరు నుంచి 340 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంది. అరౌండ్ 7.5 hours అలా చూపించింది మాకు. బట్ చాలా వర్షం పడుతుంది, అందుకే కొద్దిగా స్లో అయ్యి మాకు 10 hours అయితే పట్టింది. బీ కేర్ఫుల్ అండ్ ఫుడ్ అది కూడా చూసుకోండి, పిల్లలతో కానీ లేదా పెద్దవాళ్ళతో కానీ ట్రావెల్ చేస్తే. అండ్ మా స్టేయింగ్ అయితే మేము శృంగేరికి రీచ్ అయిన తర్వాత టెంపుల్కి దగ్గరలోనే వాళ్ళు టెంపుల్ రిలేటెడ్ దేవాలయానికి సంబంధించిన ఫెసిలిటేషన్ సెంటర్ ఉంటుంది కదా, సో అక్కడ నుంచి మేము రూమ్ బుక్ చేసుకున్నాము. సో టెంపుల్కి ఎదురుగానే అనమాట. ఒక రూమ్కి 400 రూపీస్ తీసుకున్నారు. రూమ్ అండ్ సర్వీస్ అయితే బాగుంది. దాని తర్వాత ఇంకా టైమింగ్స్కి వస్తే, అక్షరాభ్యాసం అనేది మనం యూజువల్గా 2 to 5 years పిల్లలకి చేస్తాము. అండ్ ఈ టెంపుల్లో అయితే మార్నింగ్ 7:30కి మనం వెళ్ళి కూపన్ తీసుకోవాలి, 500 పే చేయాలి. వాళ్ళే ఒక స్లేట్ అండ్ అలాగే ఒక పళ్ళెంలో బియ్యం వేసి ఇస్తారనమాట. సో ఫస్ట్ అమ్మ ఒడిలో కూర్చోపెట్టి బియ్యంలో రాయిపిస్తారు, తర్వాత నాన్న ఒడిలో కూర్చోపెట్టి పలక మీద రాయిపిస్తారు. సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం ప్రసాదం కూపన్ తీసుకొని వెళ్ళిపోవాలి అండ్ ప్లేట్ రిటర్న్ ఇచ్చేయాలి. స్లేట్ ఒకటి తీసుకొని వెళ్ళాలన్నమాట. దీనికి స్లాట్స్ ఉంటాయి. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. సో బ్యాచెస్ ఉంటాయి అన్నమాట. అండ్ క్లోతింగ్ దగ్గరికి వస్తే శారీ ఆర్ సల్వార్ సూట్ వేసుకోవాలి. అబ్బాయిలు అయితే ధోతి వేసుకోవాలన్నమాట అండ్ షర్ట్ వేసుకోవాలి. సో ఆ సరస్వతి దేవి బ్లెస్సింగ్స్తో మాకు ఫస్ట్ స్లాట్లోనే అక్షరాభ్యాసం మా అబ్బాయిది అయిపోయింది. సో వీఆర్ రియల్లీ బ్లెస్డ్. అండ్ ఆ తర్వాత టెంపుల్లో విజిట్ చేయాల్సిన మస్ట్ అండ్ షుడ్ ప్లేసెస్ అండ్ అలాగే టెంపుల్లో ఉన్న చిన్న టెంపుల్స్ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. వాటి యొక్క ఇంపార్టెన్స్ నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. అక్షరాభ్యాసం కోసం కాకపోయినా మీరు నార్మల్గా విజిట్ చేసినా కూడా ఈ అక్షరాభ్యాసం మండపాన్ని మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే నిజంగా అక్కడున్న అమ్మవారు అంటే శారదాదేవి అమ్మవారు అలా వచ్చి ఆవిడే కూర్చొని అక్కడే ఆవిడ ఒళ్ళోనే పిల్లల్ని కూర్చోపెట్టి రాయిపిస్తున్నారా అన్నట్టు అనిపిస్తారు అనమాట. సో డోంట్ మిస్ ఈ అక్షరాభ్యాసం మండపం. అండ్ ఆ తర్వాత ఇక్కడ టెంపుల్లో తోరణ గణపతి అని ఉంటారు. ఆ తోరణ గణపతికి ఇక్కడంట 21 మోదకాలు ఇచ్చి ఏమైనా కోరుకుంటే అది తీరుతుందని ఇక్కడ చాలామంది నమ్ముతారంట. మేమున్నప్పుడు కూడా చాలామంది ఆ మొక్కు తీర్చుకోవడానికే వచ్చారు. అండ్ అలాగే ఇక్కడ వాగేశ్వరి విద్యారణ్య సన్నిధి అని ఉంది. అంటే అక్కడ పిల్లలకి మాటలు రాని పిల్లల కోసం కూడా అక్కడ మొక్కుకుంటారంట. సో అంతటి ప్రతిష్ట ఉన్న టెంపుల్ అది. అండ్ ఇక్కడ ఇమేజ్లో చూపించినట్టుగా ఈ కొలను అయితే మేము మిస్ అయిపోయాం బికాజ్ వర్షం పడటం వల్ల. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ దాటిన తర్వాత అధిష్టానాలు ఉంటాయంట, వాటికి టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లోనే పంపిస్తారు. ఎప్పుడంటే అప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నడవనివ్వరంట.
అండ్ అలాగే జనార్దన స్వామి టెంపుల్, అంటే విష్ణువు, శివుడు, అమ్మవారు ముగ్గురు పక్క పక్కనే ఉంటున్న టెంపుల్ అనమాట. అదైతే చాలా బాగుంది. సో మేము కొన్ని మిస్ అయిపోయాం. మీరు కానీ వస్తే అవన్నీ మిస్ అవ్వకుండా అన్నీ చూడండి. సో ఇంతటి విశిష్ట ఉన్న శారదా పీఠంలో మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేయడం నిజంగా మా అదృష్టం అండ్ వాడి అదృష్టం కూడా. అండ్ అలాగే నాకు సబ్స్క్రైబ్ చేసి నా వ్లాగ్స్ని చూసిన మీరందరూ నాకు దొరకడం కూడా నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ మిస్ టు విజిట్ దిస్ ప్లేస్ అండ్ hit like button and subscribe for more videos. Thank you so much. Keep blessing me.